హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ 22/4/2024 సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా? నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేసి చేయండి. అదే మీ ఫ్రెండ్స్‌కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికీ. మ్యాచ్ అందరికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఈరోజు మన టాపిక్ ఏంటంటే చూడండి. అర్జెంట్ రిక్వైర్మెంట్ కావాలంటున్నారు. అర్జెంట్ రిక్వైర్మెంట్ దేంట్లో అనుకుంటున్నారు? హెచ్ఆర్ ట్రైనింగ్ కావాలంట. స్టాఫ్ ట్రైనింగ్ హెచ్ఆర్ కావాలంట. తిరుపతి లొకేషన్లో కావాలంట. క్వాలిఫికేషన్ ఎంబీఏ కావాలంట. ఎంబీఏ హెచ్ఆర్ అయి ఉండాలి. ఎంబీఏ కావాలన్నారు. మేల్ ఫీమేల్ ఇద్దరిని తీసుకుంటారంట. ఎంబీఏ హెచ్ఆర్ ఉంటే చాలన్నమాట. ఓకేనా? ఇదేంటంటే మన ఫ్రెషర్ అని తీసుకుంటారంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు తీసుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఇమీడియట్గా జాయిన్ ఎవరైతే వాళ్ళు కావాలంటున్నారు. ఓకేనా? ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నట్లయితే కింద నెంబర్ కంట కాంటాక్ట్ చేయండి. కింద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు చూద్దాం. ఓకేనా? ఈరోజు నెక్స్ట్ చూద్దాం. ఏంటంటే హెచ్డిబి ఫైనాన్స్ ఉంది కదండి. హెచ్డిబి ఫైనాన్స్లో సేల్స్ ఆఫీసర్ కావాలంట. సేల్స్ మేనేజర్ను కదిరి, రాచోరి, రేపల్లె, చిలకలూరుపేట, గూడూరు, వెంకటగిరి, బొబ్బిలి, పలాస, రాజాము, టెక్కలి, పాలకొండ, తర్వాత ఏమైనా నర్సీపట్నంలోని కావాలంట. నెక్స్ట్ ఏమైనా చెల్లాపల్లి, తర్వాత యూరూరు, తెనాలి, నరసరావుపేట. వీటిలో ఏంటంటే సేల్స్ ఆఫీసులోను సీనియర్ సేల్స్ ఆఫీసర్ కావాలంట. ఓకేనా? ప్రోడక్ట్ ఏంటంటే కమర్షియల్ వెహికల్ అంటండి. కమర్షియల్ వెహికల్ ప్రోడక్ట్ కావాలంట. నెక్స్ట్ టైం బిజినెస్ లోన్స్, ల్యాబ్, కన్స్ట్రక్షన్ మొత్తం క్రాస్ బ్యాంక్కి సంబంధించిన అన్ని జాబులు అన్నింటిలో ఉన్నాయన్నమాట. వేకెన్సీస్ ఉన్నాయండి అన్ని ప్లేసుల్లోని. ఇక్కడ చూడండి, ఏజ్ 32 years లోపు ఉండాలంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్ ఉన్న పర్లేదు, డిగ్రీ ఉన్న పర్లేదు అంటున్నారు. ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు అంటున్నారు. లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు. ఓకేనా? కింద జాబ్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఇచ్చారన్నమాట. ఇవన్నీ ఒకసారి చూడండి. ఓకేనా? శాలరీ అయితే 10,000 నుంచి స్టార్ట్ అవుద్ది. 17,000 దాకా అవ్వచ్చు. వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ట్రావెలింగ్ అదే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్రెషర్ తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా తీసుకుంటారు. దీనికంటే మీరు రెజ్యూమ్ పంపించండి. ఓకేనా? karuna.pilla@HDB ఫైనాన్స్ దానికి పంపించండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే చూడండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది కదా. పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ కావాలంటున్నారు. ఫ్రెషర్ని తీసుకుంటా అంటారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మినిమం 8 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటా అంటారు. వీళ్ళు శాలరీ 14,000 ఇస్తున్నా అంటున్నారు. 14,000 నుంచి 24,000 వరకు ఇస్తా అంటారు. సిటీసీ. లొకేషన్ నెల్లూరు అంట. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. గచ్చిబౌలి, పంజాబ్ హిల్స్లో ఉన్నాయంట. 3 months అది టార్గెట్స్ ఉంటాయి. సేల్స్ జాబ్ అనమాట. మెయిల్ కానీ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళని తీసుకుంటా అంటారు. లేదంటే వేరే ఉన్నా పర్లేదు అంటారు. లోకల్ క్యాండిడేట్ కావాలంటున్నారు. బైక్ మ్యాండేట్గా ఉండాలంటున్నారు. ఇమీడియట్గా జాయిన్ కావాలంట. ఆఫ్టర్ 3 months ముందు మామూలుగా 3 months వరకు చూస్తారంట మీకు. తర్వాత నుంచి పెట్రోల్ అలవెన్సెస్, ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్తున్నారు. 3 months తర్వాత ముందు 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మీకు పెట్రోల్ అలవెన్సెస్, ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఓకేనా? కాంటాక్ట్ నెంబర్ చూడండి. టీమ్ లీజ్ కంపెనీ పేరు నేమ్ ఇచ్చారు. ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అకౌంటింగ్ అండి. అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అంట. చూడండి, పొజిషన్ కన్స్ట్రక్షన్ కంపెనీలోని అకౌంట్ ఎగ్జిక్యూటివ్ కావాలంట. బాగుంటాయి చూడండి. అకౌంట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఇక మాదాపూర్లో ఉందంట. ఇది కూడా హైదరాబాద్లోనే, బెంగళూరు, చెన్నైలో ఉన్నాయంట. ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే పర్లేదు ఒకసారి కనుక్కోండి. బీకామ్, ఎంకామ్ ఉండాలంటున్నారు. శాలరీ 25,000 per month ఇస్తారంట. ఆ టాలీ అయితే మొత్తం రావాలంట. మొత్తం చూడండి, మస్ట్ హ్యావ్ టాలీ రావాలంటే, ఈఆర్పీఆర్ కావాలంటే, ఎంఎస్ ఆఫీస్ కూడా నాలెడ్జ్ కొంచెం తెలిసి ఉండాలంటారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్లే తీసుకుంటున్నా అంటున్నారు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద నెంబర్కి ఇచ్చారంట. సాయి శ్రవంతి ఆవిడకి ఇచ్చారు నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి. బాగుంటుంది. ఏంటిది అకౌంట్ ఎగ్జిక్యూటివ్ కదా, బాగానే ఉంటుంది. సిస్టమ్ వర్క్ అంటాను. మీకు టాలీ అయితే రావాలంటున్నారు. ఒకసారి చూడండి. ఓకేనా? ఈరోజు లాస్ట్ ఏంటంటే చూడండి, నివారణ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ బిజినెస్ బ్రాంచ్ సేల్స్ మేనేజర్ కావాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలంటున్నారు. వీళ్ళు ఏంటంటే
ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ నుంచి 6 మంత్స్ దాకా, 6 మంత్స్ నుంచి 4 ఇయర్స్ దాకా ఉండొచ్చు అంటున్నారు. అంటే 6 నెలల నుంచి 4 సంవత్సరాల లోపు ఉండొచ్చు అంటున్నారు. 4 సంవత్సరాల పైన ఉన్నా పర్లేదు అనుకోండి. హోమ్ లోన్స్ లోన్ కావాలంటున్నారు. హోమ్ లోన్స్లోనే అఫోర్డబుల్ హోమ్ లోన్స్ అంటే 10 లక్షల కంటే తక్కువ ఉన్న లోన్ టికెట్లు ఉంటాయి కదా, లోన్ ఇచ్చినట్లయితే మన ఇష్టం దాంట్లో ఏంటంటే అంటే అఫోర్డబుల్ హోమ్ లోన్స్ అంటారు అనమాట. హోమ్ లోన్స్లోని రకరకాల ఉంటాయి. హోమ్ లోన్స్లోని అందులోనే అన్నీ అఫోర్డబుల్ హోమ్ లోన్స్ అనమాట. ఇక్కడ లొకేషన్స్ ఎక్కడ విజయవాడలో ఉందంట, భీమవరంలో ఉన్నాయంట. ఇది ఏంటంటే సిటీసీ అంటున్నారు. సిటీసీ అంటే బేస్డ్ అండ్ మీ అదే వాళ్ళకి ఒకవేళ మీకు శాలరీ ఉందనుకున్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లో ఆ శాలరీ మీద 30%, 40% మీరు మాట్లాడుకున్నట్టు బట్టి ఇస్తారనమాట. ఓకేనా. ఇంకోండి కిందని ఫోన్ నెంబర్కి వచ్చి మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ నెంబర్ కంటే మీరు రెజ్యూమ్ వాట్సాప్లో పంపించండి. ఓకేనా. ఇదండి ఈరోజు ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ నెంబర్స్ అన్ని నేను మీ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చూడండి. నా మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇది మీరు షేర్ చేయండి. ఓకేనా. వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి చూడండి. చూసి నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ చేసుకుని నాకు కూడా జోస్ వస్తుంది. నేను ఇంకో 2-3 వీడియోస్ పెట్టడానికి సెర్చ్ చేయడం నాకు బాగుంటుంది. ఓకేనా. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. వ్యూస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేయట్లేదు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ దాన్ని మీరు క్లిక్ చేస్తే నేను డైలీ పెడుతున్నాను. డైలీ పెట్టిన ప్రతి డైలీ మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తే మీకు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు చూసుకోవచ్చులేదు, మీరు ఎవరైనా పక్క పడుతుందని చెప్పడానికైనా ఉపయోగపడుతుంది. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ సబ్స్క్రిప్షన్లు అయితే తక్కువ ఉంటున్నాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు నాన్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.